తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వీప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సీజన్లో మంచి పుష్కలమైన వర్షాలు పడి ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు పొన్నం తెలిపారు. రైతాంగం బాగుంటేనే అందరూ బాగుంటారన్నారు. సీఎం విజ్ఞప్తి మేరకు అన్నదాన సత్రం భవన నిర్మాణానికి 35 కోట్లు మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేసినట్లు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సీజన్ లో కూడా పుష్కలమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రైతాంగం అంతా సుభిక్షంగా అత్య ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ వేములవాడ రాజన్న స్వామిని ప్రార్థించుకున్నాం. అందరం కూడా కలిసి రైతాంగము వ్యవసాయం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. అందులో ఈ రోజు పౌర్ణమి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం, ఇటువంటి ఒక పుణ్య సమయం లోపల మేమంతా కూడా ఆ దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా అభిషేకం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని ప్రార్థిస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు అన్నదాన సత్రానికి సంబంధించి మా ఇద్దరి చొరవతోటి, మిగతా నాయకులందరి సహకారంతో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ అన్నదాన సత్రానికి భవన నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకొని భవన నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ, దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 35 కోట్ల రూపాయలు అది భవన నిర్మాణానికి. అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా తిరుపతి లాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది. దానిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి. దాన్ని 100 కోట్లు చేసే బాధ్యత జిల్లా ప్రజాప్రతినిధులందరిది. మేము ఈ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా ఎవరైతే డోనార్స్ ఉంటారో ఈ అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి డోనార్స్ దగ్గర నుంచి విరాళాలు ఇవ్వమని అడుగుతాను. అధికారిగా